ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో సార్. ఏంటి నీ భార్యని బతికించుకుంటున్నావా? బ్రతికించుకుంటున్నాను సార్, బ్రతికించుకుంటున్నాను. నువ్వు బతక నేర్చిన వాడివి. సరే, మేఘన బయలుదేరిందా? బయలుదేరింది సార్, ఫామ్ హౌస్కే బయలుదేరింది. ఓకే, చాలా మంచి పని చేశావు. నీ మేలు గుర్తుంచుకుంటాను. మీరు ఇలా నా భార్య ప్రాణాన్ని అడ్డం పెట్టి మేఘన లాంటి మంచి అమ్మాయిని ఫామ్ హౌస్కు రప్పించుకోవడం దారుణం అండి, దారుణం. రేరుణ్, నీ మేలు మర్చిపోనన్నానని గీత దాటి మాట్లాడకో. మళ్ళీ నేనిచ్చిన మాటని వెనక్కి తీసుకుని నీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్న నా మనిషికి చెప్పాల్సి వస్తుంది. నీకు నీ భార్య కంటే మేఘనే ఎక్కువంటని. సార్ 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 వద్దు సార్, దయచేసి అంత పని చేయొద్దు, వదిలేయండి. నేనేం అనడం లేదు, వదిలేయండి సార్, ప్లీజ్ వదిలేయండి. బాగా రియలైజ్ అయ్యావు. మేఘన ఫామ్ హౌస్కి బయలుదేరిందిరా అంటే బలయ్యే పశువు బయలుదేరిందిరా. ఇక బయలుదేరాల్సింది బలవ్వాల్సిన పశువు. ఫోన్ చేరా ఆ పశువుకి. హలో. హలో సార్, మీరు శుభోదయం పత్రిక రిపోర్టర్ నందగారేనా? అవును సార్, మీరు స్టార్ రిపోర్టర్గా పేరు తెచ్చుకున్నారు కదండి. అవును. అందుకే ఈ విషయం మీకు చెప్తేనే పని జరుగుతుంది అనిపించింది సార్. ఏంటది చెప్పండి. సార్, విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్ళే రూట్లో ఇబ్రహీంపట్నం దాటాక ఓ 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాక లెఫ్ట్కి ఓ రోడ్డు వస్తుంది సార్. ఆ రోడ్డులో బాగా లోపలికి వెళ్ళాక ఓ ఫామ్ హౌస్ ఉంటుంది సార్. ఆ ఫామ్ హౌస్లో లిక్కర్ మాఫియా అక్రమ లావాదేవీలు చేస్తున్నారు సార్. ఇంతకీ మీరెవరు? నేను ఒక మధ్యతరగతి మనిషిని సార్. ఇందులో నా పేరు బయటకు వస్తే వాళ్ళు నన్ను, నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు సార్. ప్లీజ్ సార్, ఇందులో నా పేరు రాకూడదు అనుకుంటున్నాను. దయచేసి ఆ లిక్కర్ మాఫియాని పట్టుకోండి సార్. ఈ మధ్య వాళ్ళ వల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి సార్. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎలాగైనా ఈ దారుణాలు ఆపాలి సార్. ఆపండి సార్, ప్లీజ్ సార్. ఇన్ఫర్మేషన్ పక్కానేనా? మీరు వెళ్ళి ముందు కన్ఫర్మ్ చేసుకున్నాకే అటాక్ చేయండి సార్. సరే, ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ఎమోషన్ యాడ్ చేస్తే ఏ కథైనా పండుతుందిరా. ఇప్పుడు మేఘన ఫామ్ హౌస్ దగ్గరికి వస్తుంది. ఆ మేఘన రాక కోసం మన హరి ఎదురు చూస్తూ ఉంటాడు. మేఘనని హరి లోనకు తీసుకెళ్లి అక్కడ చెయ్యాల్సిన పనుల గురించి చెప్తాడు. మీరు? మేఘన, అరుణ్ కన్సల్టెన్సీ నుంచి వచ్చాను. రండి మేడం, రండి రండి రండి. హరి మేఘనని హాల్లోకి తీసుకొచ్చి అక్కడి నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేయమంటాడు. మేఘన మొదలు పెడుతుంది. కానీ అక్కడే మేఘనకి తెలియకుండా రహస్యంగా ఒక చోట రాజుగాడు దాక్కుని ఉంటాడు. వాడి చేతిలో కత్తి ఉంటుంది. ఇప్పుడక్కడికి నందు వస్తాడు.
సీక్రెట్గా ఫామ్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు. మొత్తం అంతా వెతుకుతూ మేఘన పనిచేస్తున్న చోటుకు వస్తాడు. వాడలా రావటంతోనే మేఘనను చూసి షాక్ అవుతాడు, నిలదీస్తాడు. అప్పటి వరకు దాక్కున్న రాజు నందు మీదకు దూకి వాణ్ణి పొడిచి పారేస్తాడు. మేఘనా, నువ్విక్కడున్నావేంటి? నీకు అనవసరం. అది కాదు మేఘనా, ఇక్కడ లిక్కర్ మాఫియా జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయినా సిటీకి ఇంత దూరం ఉన్న ప్లేస్లో ఈ చోటుకి నువ్వెందుకు వచ్చావు? అది నీకు అనవసరం. నేను ఎక్కడికి రావాలో ఏం చేయాలో చెప్పడానికి నువ్వెవరివి? ప్లీజ్ మేఘనా, నా మాట విను. ఇది చాలా డేంజరస్ ప్లేస్. ఇక్కడ నుంచి వెళ్ళిపో. అదే టైంలో హరి పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని అక్కడికి రప్పిస్తాడు. పోలీసులు లోపలికొచ్చే టైంకి రాజుగాడు మేఘన చేతిలో కత్తి పెట్టి తప్పించుకుంటాడు. పోలీసులు మేఘన చేతిలో కత్తిని, చచ్చిపోతున్న నందుని చూసి మేఘనని అరెస్ట్ చేస్తారు. పాత సినిమాలు చూసి ప్లాన్ వేసిన చాలా చక్కగా పనిచేస్తుంది సార్ ఈ ప్లాన్. రే, భూమి గుండ్రంగా ఉందిరా. నేర ప్రపంచం ఎన్ని కొత్త ప్లాన్లు కనిపెట్టినా చివరికి ఆ పాత ప్లాన్ల దగ్గరికే వస్తాయి. ఎవరండి మీరు? నన్ను కన్సల్టెన్సీ నుంచి అరుణ్ గారు పంపించారండి. నా పేరు మేఘన. ఓ అలాగా. ఈరోజు వర్కర్లు ఇంకా రాలేదండి. వాళ్ళు వచ్చే వరకు లేట్ అయ్యేలా ఉంది. ఈ లోపు మీకు ఏ పనులు చేయించాలో చూపిస్తాను, రండి. ఇదిగో, ఈ లాన్ అంతా నీట్గా కట్ చేయించాలి. అదిగో, అక్కడ మొక్కలన్నీ ఒక వరుసలో కట్ చేయించాలి. ఇదిగో, అక్కడ చెత్త అంతా తీయించాలి. లోపలికి పదండి.
మీరెవరండి? నేను ఇక్కడ వాచ్మెన్ అండి. ఇదిగో ఈ హాల్ అంతా మీరే క్లీన్ చేయించాలి. ఆ కిచెన్లో సామాన్లన్నీ నీట్గా చేయించాలి. ఇక్కడి పనులన్నీ ఏమేం చేయాలో మీకే బాగా తెలుసు కదా, మరి మీరే చేసుకోవచ్చు కదా ఇవన్నీ. నన్నెందుకు పిలిచారు? అది నేను రాత్రిళ్ళు మాత్రమే వాచ్మెన్గా ఉంటానండి. అసలు ఈ పాటికి వెళ్ళిపోయేవాడిని. మీరు వస్తున్నారని ఈ పనులన్నీ మీకు చెప్పి వెళ్ళాలని ఆగాను. ఎట్రండి? సంతోషమే. వీడేంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు? ఏం జరిగింది? ఈ పిల్లి ఎందుకు వస్తుంది? నేను నందుగాడి మటర్ కోసం ప్లాన్ చేస్తే ఇప్పుడు ఈ పిల్లి వచ్చిందేంటి? ఇప్పటివరకు హ్యాపీగా గంతులేసి ఇప్పుడేంటి ఇంత సడన్గా టెన్షన్ పడుతున్నాడు? మేడం రండి రండి. ఏంటి ఇప్పుడు వచ్చారు? మేడం వచ్చిందా? ఎవరా మేడం? ఈవిడేనా వదిన గురించి లత గారికి చెప్పింది? రాని ఈరోజు లోపలికి వస్తే తెలిసిపోతుంది ఆవిడెవరు. దొరికేసింది. ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఏంటి ఇప్పుడొచ్చానని వెటకారం చేస్తున్నారా? చేయండి చేయండి. అక్కడ జరగాల్సిన మార్పులన్నీ జరిగిపోతున్నాయి. మీరేమో సరదాగా వెటకారం చేయండి. ఎక్కడా? అదే ఆ మేఘన ఇంట్లో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. ఏ మార్పులు? నందు గారు ఆ ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిని మార్చేస్తున్నారు. ఈ రోజు ఆ చిన్న దయ్యం నిత్యం మారిపోయింది. నందుకి ఫేవర్గా మారిపోయింది. తర్వాత ఆ పిల్లడు, ఆ ముత్తల్ది, ఆ మేఘన ఒకరి తర్వాత ఒకరు మారిపోతారు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి హ్యాపీగా ఒకే ఇంట్లో ఉంటారు. నేను నా ఇంట్లో ఏడుస్తూ, మీరు మీ ఇంట్లో ఏడుస్తూ ఉన్నాం. నువ్వేం కంగారు పడకు. కంగారు పడక ఇంకేం చేయమంటారు అంకుల్? మీరేం చేస్తారో నాకు తెలీదు. నందు మేఘనకి పర్మనెంట్ గా దూరం అయిపోవాలి, అంతే. నందు పర్మనెంట్ గా దూరం అయిపోవాలి, అంతేనా? అంతే. ఓకే, అయిపోతాడు. ఏంటి నమ్మకం లేదా? ఇలారా. నా మాట నమ్మమ్మా, ప్రామిస్గా చెప్తున్నాను. నందు ఇక మళ్ళీ కనపడ్డు. మేఘన నందుని ఎప్పటికీ చూడలేదు. అలా ప్లాన్ చేశాను నేను. అది అలా నవ్వాలి. అలా నవ్వుతూ ఉంటే బాగుంటుంది. నేను వేసిన ప్లాన్ ఎలాంటిదంటే నందుని మేఘనే దూరం చేసుకుంటుంది శాశ్వతంగా.
ఏయ్ ఆగో ఏయ్ రావే వదలరా దొరికిపోయావే మేఘనా ఏయ్ ఆగో మేఘనా మేడం మీరేంటి ఇక్కడ? నాకు మేఘన ఫోన్ చేసింది, విష్ణువర్ధన్ ఏదో ప్లాన్ చేశాడని.
మర్యాదగా చెప్పు, ఎవర్రా మిమ్మల్ని అరేంజ్ చేసింది? ఇదంతా విష్ణువర్ధన్ సార్ ప్లానే. మీ ఇద్దరిని ఇక్కడికి రప్పించి మిమ్మల్ని చంపేసి ఆ కత్తి మేఘన్ గారి చేతిలో పెట్టి మేము పారిపోవాలనుకున్నదే ప్లాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.